చిన్నకోరికుండి కృష్ణాపురం మీదుగా నెమలి రోడ్డుకి లింక్ రోడ్డుని 5 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ దీనులతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని, అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా అభివృద్ధిని కూడా జోడెడ్ల సంక్షేమము అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. పేదవాడికి ఏ కష్టం రావద్దని, పేదవాడి కోరికలన్నీ తీర్చాలని ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా చెప్పని అనేక కార్యక్రమాలు ఈనాడు మీ ప్రభుత్వం మీ ఇంటికి చేస్తుంది అంటే దానికి కారణం మీ దీవెనలో మీ ఆశీస్సులే. పేదవాడికి ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు చెప్పిన ప్రకారం 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి ఇస్తూ సన్న బియ్యం పెద్దోడు తినే సన్న బియ్యం నా పేదింటి ఆడబిడ్డ తినే విధంగా సన్న బియ్యాన్ని ఇచ్చి, రేషన్ కార్డులు ఆనాటి 10 సంవత్సరాల్లో ధర ఇవ్వటం మర్చిపోతే రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా 10 సంవత్సరాలలో పేదవాడి చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కావాలని, ఆ ఇల్లు కూడా ఇవ్వని జ్ఞానం లేని ఆనాటి పెద్దలు మర్చిపోతే మీరు ఎన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మొదట విడత 3,500 ఇల్లు ప్రతి నియోజకవర్గానికి అర్హులైన పేదవాళ్ళకి ఇచ్చాం. రెండో విడత 2,000 ఇల్లు ఇవాళ రేపట్లో ఇస్తారు, ఎవరు భయపడాల్సిన పని లేదు. మూడో విడత ఇస్తాం, 4వ విడత ఇస్తాం, అర్హులైన పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాం. అంతేకాదు రైతులు రాజులు చేస్తానని చెప్పి మొదటి విడతనే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేశాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమంలో ఇప్పుడే టింగ్ 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 అంటూ మీ ఖాతాలో రాబోయే 2-3 రోజుల్లోపు అందరికీ భూమి ఉన్న ప్రతి వారికి రైతు భరోసా ద్వారా 6,000 రూపాయలు మొదటి విడత మీ ఖాతాలో జమ అవుతుంది. ఉరేస్తే ఉరే అని ఆనాటి ప్రభుత్వం చెప్తే రైతన్న పండించిన ప్రతి వంట గింజని కొని పెన్షన్ గా మీ ఖాతాలో డబ్బు జమ చేసిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. మద్దతు ధరే కాదు, సన్న ఒడ్లు పండించిన రైతులకి అదనంగా క్వింటాలకు 500 రూపాయలు ఇస్తామని చెప్పాం. అన్న మాట ప్రకారం 500 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మీ దీవెనలతో ఉన్న ఈనాటి ఈ ప్రభుత్వం చేస్తుంది. మీరు చూస్తున్నారు ఏ రకంగా 10 సంవత్సరాల్లో పేదవాడి కష్టాలు పట్టించుకొని పెద్దలు రోడ్లెక్కి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్తున్నారు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్ననాడు పేదవాడి కన్నీరు తెలియని మీరా పేదవాడి కష్టం గురించి మాట్లాడేది, రైతుల గురించి మాట్లాడేది, నిరుద్యోగ యువతల గురించి మాట్లాడేది మీరా అని వేదిక ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాను. చివరగా నేను ఈ మండలానికి చెందిన వాడిని, ఈ మండలంలో పుట్టి పెరిగిన వాడిని. ఇందాక గౌరవ దయానంద్ గారు చెప్పినట్లు ఈ నియోజకవర్గం నేను ఇక్కడ శాసనసభ్యుడిని కాకపోయినా నా సొంత నియోజకవర్గం. నాకు స్వార్థం ఉంటుంది, తప్పకుండా అభివృద్ధి విషయంలో సంక్షేమ కార్యక్రమాల్లో ఈ నియోజకవర్గానికి పెద్దపీట తప్పకుండా చేస్తానని కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి నా కుటుంబ సభ్యులైన నా ఆడబిడ్డలకి అన్నదమ్ములందరికీ అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.